జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. అరే బబ్లు, ఇదే ఆ వారాహి ఇల్లు. ఇదిగో ఆ అమ్మాయి బండి. రే బబ్లు, నేను మొత్తం ఎంక్వైరీ చేశాను. ఈ ఇంట్లో అందరూ ఆడవాళ్లే ఉంటారంట, మగవాళ్లే ఉండరంట. అయితే మన పని ఇంకా ఈజీ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ ఇంట్లోకి ఒక్క మగాన్ని కూడా అడుగు పెట్టనివ్వరంట. అవును బబ్లు, మగాళ్ళని నమ్మకూడదని ఏవో 6 నియమాలు పెట్టుకుని మగతోడు లేకుండా ఎన్నో ఏళ్లగా బతికేస్తున్నారంట. ఎవరిని అడిగినా కృష్ణమ్మ నియమాలు అని ఆమె గురించి స్పెషల్గా ఊరంతా చెప్పుకుంటున్నారు. నిన్న చిన్నది ఏమందిరా, మన కారు అడ్డం పెట్టుకొని మనం బాగా దొరికేసాం అంది కదా. అవును, ఇప్పుడు వీళ్ళు మనకి అడ్డంగా దొరికేశారా. ఈ ఇంట్లోకి మగాళ్ళు రాకూడదని నియమాలు పెట్టుకొని ఇన్నేళ్ళు బండి లాగించేశారు. వీళ్ళ ఇంట్లోకి ఇప్పుడు మనం అడుగు పెట్టబోతున్నాం. ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు మన రాక్షస బలం ముందు నిలబడలేక కింద పడి నలిగిపోవాలి. పదండ్రా నలిపేద్దాం. పదండ్రా లోపలికి. మెయిన్ డోర్ ముందు వరకు వచ్చేసాం. స్టెప్స్ కూడా ఎక్కబోతున్నాం. యారా, ఈ గుమ్మం దాటే కదా మగాడి లోపలికి వెళ్ళండి. అవును, ఇప్పుడు మనం అడుగు పెడుతున్నాం. హలో, ఏంటి నేను వస్తున్నానని తెలుసుకున్నావా? ఊహించావా? రెడీ అయి పెద్ద హీరోలో కూర్చున్నావు. వారాహి ఎవరమ్మా? మందు తాగిన కోతి మనింటి మీదకొచ్చిందమ్మా. రేయ్, కోతి అన్నావు కదా, ఈ కోతి ఏం చేస్తుందో ఇప్పుడు చూడు. మగాళ్ళని మీ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వరంట కదా. నేను ఇప్పుడే నా బ్యాచ్తో కలిసి నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నాను. చేతనైతే ఆపుకో. రే బబ్లు, ఒక్క ఆడదిరా, మనం 5 మగాళ్ళు ఉన్నాం. మనల్ని ఎలా ఆపగలదురా బబ్లు? ఎవడి పొలంలోనూ బాటలు పగలగొట్టానని రెచ్చిపోయి నా కారు తగలబెట్టబోయావు కదా. ఇప్పుడు నీ ఇంటి మధ్యలో నిలబడి మందు కొట్టి బాటలు పగలగొడతాను. ఏం చేస్తావు? మగాళ్ళనే నమ్మని మీకు ఇప్పుడు ఏ మగాడు వచ్చి సాయం చేస్తాడో నేను చూస్తాను. రే బబ్లు, ఆడాలంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మగాళ్ల బలం ముందు తలం చేసి బతికేస్తామనుకుంటున్నారా? నాకు నిన్నే తెలుసురా నువ్విలా వస్తావని. పొలం దగ్గర నువ్వు నా బండి వంక చూడటం నేను గమనించాను. బండి నెంబర్ ద్వారా మా ఇంటి అడ్రస్ కనుక్కుంటావని కూడా నాకు అప్పుడే అర్థమైపోయింది. రాత్రి ఇంటి మీదకి వస్తావనుకున్నాను, కొంచెం లేటుగా వచ్చావు. ఏంట్రా, ఇంట్లోకి అడుగు పెడతావా? మందు తాగుతావా?
బాటిల్ పగలగొడతావా? బాటిల్ వరకు వద్దురా, నీ అడుగు లోపల పెట్టరా చాలు. తుక్కుడాగా నీ తోట తీయకపోతే నా పేరు వారాహియే కాదు. అడుగు పెట్టడం కాదు, నీ ఇంటి మధ్యలో మందు పార్టీ చేసుకుంటావు చూడు. రే బబ్లు, నీకేం కాలేదు కదా? రేయ్, లోపలికి వెళ్ళండి రా. రేయ్, ఇవాళ వాళ్ళంతా తేల్చాలి. ఏరా, 18 ఏళ్ల నుండి పాటిస్తున్న నియమాల్ని మీరు పాడు చేస్తారా? రేయ్, లోపలికి వెళ్ళండి రా. లోపలికి వెళ్ళండి రా. రే, అక్కడికి వెళ్తున్నాం రా. రేయ్, చంపేస్తాను మిమ్మల్ని. ముందుకొచ్చారంటే చంపేస్తాను. రేయ్, వెళ్ళండి రా లోపలికి. శుభములు కలుగు నీకు. కృష్ణమ్మ, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు, త్వరగా తెవలండి. పిన్ని, పర్వాలేదుగా పిన్ని. ఒసే పిచ్చిదానా, నిశ్చితార్థం అయిపోయాక ఊళ్ళో అందరూ గొప్పగా మాట్లాడుకుంటారే. చూడు, పెళ్లి కూతురులాగా ఎలా మెరిసిపోతుందో. దాని బ్రతుకు బాగవడంతో పాటు మన బ్రతుకులు కూడా బాగుపడతాయి. అమ్మమ్మ, పంతులు గారు వచ్చారా? అమ్మా, నేను రెడీ, మీ గురించే వెయిటింగ్. అన్నీ సిద్ధం చేసి పెట్టాను. మీరంతా వస్తే కార్యక్రమం మొదలు పెడతాను. రండి రండి. రే, అమ్మాయి వస్తుంది చూడరా.
అయ్యా, అబ్బాయి జాతకం నాకు తెలిసిందే, అయినా సరే అబ్బాయి జాతకం ఇవ్వండి. అమ్మా, అమ్మాయి జాతకం ఇస్తే ముహూర్తాలు పెట్టి లగ్నపత్రిక రాసేస్తాను. తర్వాత పూజ తాంబూలాలు మార్చుకోవడం, ఉంగరాలు మార్చుకోవడం. అది జాతకం పేపర్ పంపిస్తానని మా ఊరి పంతులు గారు చెప్పారండి. ఇంకా ఎవరూ రాలేదు. అదే మీరు ఇంకొకసారి ఆయనకి ఫోన్ చేసి కనుక్కోవాల్సింది. అప్పట్నుంచి ఆయనకి చేస్తూనే ఉన్నానండి. ఒకసారి కలిసింది విషయం చెప్పాము. సరే, ఎవరికైనా ఇచ్చి పంపించడమో ఆయనే వచ్చి ఇవ్వడమో చేస్తానన్నారు. కానీ ఇంకా రాలేదు. పోనీ అమ్మాయి పుట్టిందేది టైము చెప్పండి, నేనే నక్షత్రం చూసి ముహూర్తాలు పెడతాను. అదేనండి, అవేవీ గుర్తు పెట్టుకోలేదు. ఎక్కడా రాసుకోలేదు కూడా. అదేంటమ్మా, వీళ్ళు మరీ పాత రోజుల్లో ఏం పుట్టలేదు కదా, ఆ మాత్రం తేదీ గుర్తుండదా? అప్పటి మా పరిస్థితులు తారీఖుల్ని నెలల్ని గుర్తు పెట్టుకునే పరిస్థితిలో లేవు పంతులు గారు. ఈ ఊరు వచ్చే వరకు, ఇక్కడి అమ్మవారికి చీర సమర్పించే వరకు మా పరిస్థితి చాలా దైన్యంగా ఉండేది. సరే, పేరు బలాలు చూడమంటారా ప్రకాష్ రావు గారు? వద్దండి. జాతకాలు కలవకపోతే ఉత్త పేరు బలాల మీద ముహూర్తాలు పెట్టి ఏం ఉపయోగం? అదేంటంటీ, చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అసలు ముహూర్తాలు కూడా చూసుకోరు కదా. అందుకేనమ్మా ఎక్కువ లవ్ మ్యారేజ్లు బ్రేకప్ అవుతున్నాయి. సరే అత్తయ్య గారు, మీరు చెప్పినట్టే జాతకాల ప్రకారమే ముహూర్తాలు పెట్టిద్దాం. ఒక నిమిషం ఉండండి. నేను పంతులు గారికి ఫోన్ చేసి జాతకం పంపించారో లేదో కనుక్కుంటాను. కలవట్లేదు. అసలు నిన్న మీరే వెళ్ళి తెచ్చుండాల్సిందే. అమ్మా, ఎవరు బాబు నువ్వు? వంకాయగూడెం నుంచి నారాయణ శాస్త్రి గారు ఏదో పేపర్ ఇచ్చి ఇక్కడ కృష్ణమ్మ గారికి ఇవ్వమన్నారండి. థ్యాంక్స్ బాబు. ఇదే ఆ జాతకం పేపరు. ప్రకాష్ రావు గారు చూసారా, ఇదే జాతక బలం అంటే. మీరు ఈ సంబంధం చేసుకోవాలని చాలా బలంగా పట్టుబట్టి కూర్చున్నారు. మీ అందరి సంకల్ప బలం వల్ల టైంకి అమ్మాయి జాతకం కూడా వచ్చేసింది. 10 నిమిషాల్లో అమ్మాయి జాతకం సరిచూసి ముహూర్తం పెట్టేస్తాను. పంతులు గారు, ఏంటి అంతసేపు చూస్తున్నారు? ఏదైనా ప్రాబ్లమా? అదే చూస్తున్నానండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే పూజలు ఏమైనా చేయాల్సి ఉంటే చేయించుకుందాం. అయ్యా,
మీకు అమ్మాయి బాగా నచ్చింది కాబట్టి మన ఆ ఊరు నుంచి మీ ఖర్చుల మీద నన్ను ఇక్కడికి తీసుకొచ్చారని నాకు గుర్తుంది. ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అసలు ప్రాబ్లం ఏంటి పంతులు గారు? ప్రాబ్లం ఏంటంటే ఏం చెప్పమంటారమ్మా? అమ్మాయి జాతకం. అమ్మాయి జాతకమా? ఏమైందండి? మా అమ్మాయి జాతకానికి ఏమైంది? అమ్మా ఏం చెప్పాలి తల్లి? విషయం ఏంటో అదే చెప్పండి. ఈ అమ్మాయి జాతకం ప్రకారం జాతకంలో పెద్ద దోషం ఉంది. జాతకంలో పెద్ద దోషం ఉంది. పెద్ద దోషం ఉంది. పెద్ద దోషం ఉంది. ఆ అమ్మాయికి పెళ్ళైతే ఆమె మొదటి భర్త చనిపోతాడు. ఆమె మొదటి భర్త చనిపోతాడు. శుభములు కలుగు నీకు. ఆ అమ్మాయికి పెళ్ళైతే ఆమె మొదటి భర్త చనిపోతాడు. ఆమె మొదటి భర్త చనిపోతాడు. ఇలాంటి తక్కువ స్థాయి వాళ్లతో మనం సంబంధానికి రావడమే తప్పు. అమ్మా, బాధపడకమ్మా. నువ్విలా బాధపడితే నాకు చాలా భయంగా ఉందమ్మా. నువ్వు బాధపడకమ్మా, ప్లీజ్. అమ్మా, నా పెళ్లి చెడిపోతే ఏమైంది? నేను నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోలేదు కదా? అవునమ్మా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నీకు దూరం అయిపోతానని చాలా ఏడ్చాను తెలుసా? నిజంగా అమ్మా. అమ్మా, నేను వెళ్ళొస్తా. అమ్మా, ఏంటమ్మా ఇది? అయినా ఇప్పుడు ఏమైందని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? అయినా ఈ సంబంధం వస్తుందని మనం అనుకోలేదు. కావాలని మన చేతులారా చెడగొట్టుకోలేదు. వాళ్లే కావాలనుకొని మన దగ్గరకొచ్చారు. వాళ్లే వద్దనుకొని వెళ్ళిపోయారు. ఇందులో మన తప్పేముందని మనం బాధపడాలి? అంత మంచి సంబంధం చెడిపోయింది. మనుషులందరికీ ఇదే ప్రాబ్లం ఉంటుందనుకుంటాను. మనకి సంబంధం లేకుండా ఏదైనా మన చేతి దాకా వచ్చి చేజారిపోతే మన సొంతది, మనం సంపాదించుకున్నది చేజారిపోయినంత బాధపడిపోతాం. ఇందులో అసలు మన ప్రమేయమే లేదని మర్చిపోతాం. వారాహి, అవును కృష్ణమ్మ, ఇందులో మనం చేసింది ఏమీ లేదు. చేసిందంతా ఆ దేవుడే చేశాడు. జాతకం బాగోవడం బాగోకపోవడం మన చేతుల్లో లేదు కదా. కానీ మనమే కావాలని జాతకం పేపర్ ఆఖరి నిమిషంలో వచ్చేలా చేశామని వాళ్ళు అనుకుంటున్నారు కదా. అది వాళ్ళనుకుంటున్నారమ్మా. అనుకున్నది వాళ్ళైతే మనమెందుకు బాధపడాలి? అన్నది మనల్నే కదమ్మా. అసలు వాళ్ళకి మనకి ఏంటమ్మా సంబంధం? మనమెవరమో వాళ్ళెవరో. ఎవరు రోడ్డున వెళ్ళిపోతూ మనల్నేదో అనేసి వెళ్ళిపోతే మనం పట్టించుకుంటామా? పిచ్చోళ్ళనుకుంటామా? వీళ్ళని కూడా అలాగే అనుకుందామమ్మా.
వారాహి, అవునమ్మా, నెత్తిన పెట్టుకుంటేనే బరువు, దించేస్తే ఏ బాధ ఉండదని నువ్వేగా అంటుంటావు. వాళ్ళ మాటల్ని మన మైండ్లోకి ఎక్కించుకోవద్దు. మనింటికి చీరలు కొనుక్కోవడానికి వచ్చేవాళ్ళు ఏవేవో మాటలని వెళ్ళిపోతూ ఉంటారు. మనం వాటిని వెంటనే వదిలేస్తాం కదా. వీళ్ళు కూడా కొనుక్కోవడానికి వచ్చారని అనుకుందామమ్మా. అమ్మా వారాహి, నువ్విలా మాట్లాడుతుంటే నాకు చాలా ధైర్యంగా అనిపిస్తోందమ్మా. వచ్చిన కష్టం ఒంటి చేత్తో తీసేసినట్టుగా ఉంది. అమ్మా, మనం కళ్యాణి కోసం అప్పు చేశాం. అది తీర్చాలంటే మన 5 వేళ్ళు కలిసి కష్టపడాలి కదా. అందులో మధ్య వేలు సునయనికి పెళ్లి చేసి పంపించేస్తే ఈ చేతికున్న బలం తగ్గిపోతుంది కదా. అందుకే ఆ దేవుడే పూనుకొని ఈ సంబంధం చెడగొట్టాడనుకుంటా. కానీ నాకింకో భయం ఉందమ్మా. నీకేం భయమే? ఎప్పుడు భయం భయం అని ఓ ఇదే పోతుంటావు. అదే అమ్మమ్మ, ఇప్పుడు మా జాతకాల ప్రకారం హాసిని నేను పెళ్లి చేసుకుంటే మా మొదటి భర్తలు చనిపోతారని మా జాతకంలో ఉంది కదా. ఈ విషయం అందరికీ తెలిస్తే ఊరి జనాలందరూ తలో రకంగా మాట్లాడతారు కదా. సునైనా, అవును వారాహి, సునైన భయంలో అర్థం ఉంది. ఈ విషయం బయటికి పొక్కితే అసలు వీళ్ళని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. అమ్మా, వీళ్ళకి పెళ్లిళ్ళు చేయాలన్న ఆలోచన ఇప్పట్లో చేయము కాబట్టి ఊరి జనం ఏమనుకున్నా సరే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పట్లో చేసినా ఎప్పట్లో చేసినా ఒకసారి మాట పడితే అందరికీ అలాగే ఉండిపోతుంది. నీకే టైం వస్తే చక్కగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతావు. కానీ సునైనా హాసిని మాత్రం ఇలాగే పెళ్లిళ్ళు కాకుండా ఉండిపోతారు. అమ్మమ్మా, ఏ ఎందుకలా చించుకుంటున్నా? నేను చెప్పింది నిజం కదా? నువ్వు చెప్పింది జరుగుతుందో జరగదో నాకు తెలీదు, కానీ నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా నిజమవుతుంది. కళ్యాణికి పూర్తిగా బాగయి మనం చేసిన అప్పు తీర్చేసి నా చెల్లెళ్ళందరికీ మంచి సంబంధాలు సెట్ అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోను. నేను నా చెల్లెళ్ళ సంతోషంలోనే నా సంతోషాన్ని చూసుకుంటాను. అమ్మా, నేను జయసింహ గారింటికి వెళ్ళొస్తాను. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. నా పెద్ద కూతురు ఈ ఇంటికి పెద్ద కొడుకు లాంటిది. ఈ చెట్టుకన్ని దారాలు కట్టున్నాయేంటి? అంతమంది ఎందుకు దారాలు కడుతున్నారు? ఇది చాలా మహిమగల చెట్టే. ఈ గుడిలో గ్రహదోష పరిహార పూజ, వాసదోష పరిహార పూజ, పితృదోష పరిహారాల్లాంటి పూజలు జరుగుతాయి. ఇక్కడ దోష పరిహార పూజలు చేయించుకొని ఈ చెట్టుకలా దారాలు కడితే ఆ దోషం పోతుందని చాలా మంది నమ్మకం. అది నిజం కూడా. చాలా బాగుంది. దీనికంటే గొప్ప విశేషం ఇంకొకటి ఉంది. పద చూద్దుగాని. గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాః. నందీశ్వర నమస్తుభ్యం సాంబనందదాయకం మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. కడకు గంధర్వజనులే నీ కాలి మువ్వలై మ్రోగగా ఆది మధ్యాంత కృతి నీకై మార్కండేయుడు వ్రాయగా ప్రాణంగా నను కానడా
అని చూడగా దైవతం నీవై క్షణమైనా అది చాలు కదా. చాలా బాగుంది. అవునే. ఏ హాసిని ఆగు, ఎక్కడికి? ఒక నిమిషం ఉండవే, కోనేట్లో ఒక మునగ వేసొస్తాను. ఏ హాసిని, ఏ శుభములు కలుగు నీకు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి. నమస్కారం పంతులు గారు. నన్ను నారాయణ శాస్త్రి గారు పంపించారు. ఓ మీరేనా? విక్కీ కదా మీ పేరు? అవునండి, ఫుల్ నేము విఖ్యాత్. సరే బాబు, మనం పూజ ప్రారంభిద్దాం. నేను చెప్పిన సామాగ్రి అంతా తీసుకొచ్చారా? తెచ్చానండి. అక్కడ కూర్చోండి, ఇప్పుడే వస్తాను. పంతులు గారు, నాకు ఒక డౌటు. ఈ వాస్తు పూజ అక్కడే ఏలూరులోనే ఏదో గుళ్ళో చేయించుకోకుండా శాస్త్రి గారు ఇంత దూరం ఈ పాత గుడికి ఎందుకు పంపించారు? ఈ గుడి ఉన్న స్థానం శక్తి స్థానం. అందుకే ఇక్కడ ఏ దోష నివారణ పూజ చేయించుకున్నా విశేషమైన ఫలితాన్నిస్తుంది. ఓ అలాగా, ఓకేనండి. సరే, అక్కడ కూర్చో బాబు. అలాగేనండి. వాస్తు దోష నివారణ పూజ కోసం వచ్చావా? అంటే ఇప్పుడు మమ్మల్ని ఏడిపిస్తుంది చాలదని ఇలాంటివన్నీ చేసి ఇంకొంచెం బలం తెచ్చుకొని ఇంకా ఎక్కువగా మమ్మల్ని ఏడిపించడానికి రెడీ అవుతున్నావా? మీలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళకి దేవుడేం తోడురాడు. చూడు, చూసావా? చూస్తూనే ఉన్నాను. నువ్వు రెడీయేనా? నేనెప్పుడూ రెడీయే. బంగారం తెచ్చావా? తీసుకురాలేదు, ఆర్డర్ ఇవ్వాలి. హే, ఆర్డర్ ఇవ్వడం ఏంటి? నిన్ను కృష్ణమ్మ ఇంటి వైపు చూడమంటే నా మొహం చూస్తున్నావేంటి? నువ్వేగా. అదే మీరు చూడమన్నారు కానీ కృష్ణమ్మ ఇంటిని చూడమని చెప్పలేదు కదా. మిమ్మల్ని చూడమన్నారు అనుకొని కళ్ళార్పకుండా చూస్తున్నాను. మూసుకొని ఆ ఇంటి వైపు చూడు. చూశాను. అందులో కొత్త ఏముంది? అదే పాత కొంప. ఆ ఇంట్లో కొత్తేమీ లేదు. నువ్వు ఇప్పుడు చెయ్యబోయే పని మాత్రం కొత్తది. ఏంటా పని? మొన్న వాళ్ళ ఇంట్లో కొట్టుకొచ్చేసిన నగలు తీసుకొచ్చావా? ఓ, ఇందాక మీరు అడిగింది ఆ నగలేనా? అవైతే తీసుకొచ్చాను. ఇవిగో. నువ్వు ఇంకే నగలు అనుకున్నావు? ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకులేండి. ఈ నగలతో ఏం చేయాలో చెప్పండి. అమ్మేసి డబ్బు తీసుకురమ్మంటారా? ఏయ్ ఇడియట్! ఆ గ్రౌండ్ లెవెల్ మనుషుల నగలు అమ్ముకోవాల్సిన కర్మ మాకేంటి? వాళ్ళని మా కాళ్ళ దగ్గరకు రప్పించుకోవాలని ఇవి నీతో తెప్పించాం, అంతే. మరి వీటిని చేయాలి? వారాహి ఇంట్లో లేదన్నావు కదా. ఇప్పుడు కృష్ణమ్మ బయటకు వెళ్ళింది. సో కళ్యాణి వీల్ చైర్లో ఉంది. ముసల్దానికి బలం పోయింది, సునాయన పెరిగింది. హాసిని రీల్స్ చేసుకోవడానికి ఎటో పోయి ఉంటుంది. అయితే మన పని ఇంకా ఈజీ అవుతుంది. అంటే మళ్ళీ ఏమైనా దొంగతనం చేసుకురావాలా? ఎవ్వరికీ తెలియకుండా ఈ నగలు తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టేసి రావాలి.
అదేంటి కొట్టేసింది పెట్టేయడానికా? నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. ఇవి అక్కడే పెట్టేస్తే మీ అన్నయ్య నన్ను కొట్టేస్తారండి. మా అన్నయ్య గుడికి వెళ్తూ ఈ నగలు మళ్ళీ కృష్ణమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టమన్నాడు. నీ చేతే పెట్టించమన్నాడు. ఇవి మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తే వాళ్ళు ఇవి అమ్మేసి మీ అప్పు తీర్చేస్తారేమో. ఇప్పుడు అవి అక్కడ పెట్టకపోతే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. ఒకవేళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకు అనుమానం ఎవరి మీద ఉందని అడిగితే వాళ్ళు చెప్పేది మా పేర్లు మీ పేర్లు. పోలీసులు ముందు మా జోలికి రాకపోయినా ఖచ్చితంగా నీ దగ్గర నుంచే మొదలు పెడతారు. నీకు 4 తగిలిస్తే దెబ్బకి నిజం చెప్పేస్తావు. అబ్బాబే నేనేం చెప్పనండి. ప్యాక్ సెట్ మీద ఒట్టు. ఆ చరణ్ గాడు కొట్టిన దెబ్బలకే వారాహి చరణ్లని వీడియో తీయించింది ఆ విక్కీ అని చెప్పేసి నోడివి. పోలీసు దెబ్బలకి నిజం చెప్పవంటే ఎలా నమ్ముతాను? అందుకే ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టే. ఎలాగూ నగలు పోయాయి అనుకుంటున్నారు కాబట్టి ఆ ప్లేస్లో మళ్ళీ వెతుక్కోరు. పోలీసులు వచ్చి ఫస్ట్ ఈ నగలు ఎక్కడ పోయాయో అక్కడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి చూస్తే నగలు అక్కడే ఉంటాయి. పోలీసులు వాళ్ళనే తిట్టేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాతైనా వాళ్ళ నగలు తాకట్టు పెడతారు, మీ అప్పు కొంతైనా తీర్చేస్తారు. వాళ్ళు అలా చేయకుండా మా అమ్మ వేరే ప్లాన్ చేస్తుందిలే గాని ముందెళ్ళి ఆ నగల్ని అక్కడ పెట్టేసిరా. నైట్ టైం అయితే బాగుంటుందేమో. అప్పుడైతే ఇంట్లో అందరూ ఉంటారు. పొరపాటున ఒక్కళ్ళు చూసారనుకో మిగతా వాళ్ళంతా వచ్చి మీద పడిపోతారు. ఇప్పుడే కరెక్ట్ టైం, వెళ్ళి పెట్టేసిరా. అలాగే. అమ్మయ్యా, షో హ్యాండ్ మారిపోయింది అనుకున్నాను. పర్వాలేదు, మన హ్యాండ్లోనే ఉంది. ఎవరది? అమ్మా, అమ్మమ్మ, దొంగ దొంగ! అమ్మా, అమ్మమ్మ, ఏ అమ్మా, దొంగ అమ్మమ్మ! రేఖకి సేమ్ ప్లేస్లో పెట్టేశానని అబద్ధం ఆడతాను, లేదంటే పోలీసులు తర్వాత నన్ను పేకాడేస్తారు. త్వరగా రండమ్మా. పంతులు గారు, ఎవరు వీళ్ళు? ఏలూరు నుంచి వచ్చారు. ఇద్దరికీ పెళ్లి కాలేదు, కలిసి కోనేట్లో దిగారు. పంతులు గారు, నన్నితను తోసేశాడు. నేను నీళ్ళలో పడిపోయాను, నాతో పాటు ఇతను పడిపోయాడు. నా అంతటి నేను దిగలేదు. అవునండి, తోశాను. ఎందుకంటే ఈమె కావాలని నా కాలడ్డం పెట్టి చేతిలో ఉన్న తాడు కింద పడిపోయేలా చేసింది. నా పూజ పాడు చేసింది. నేనేం కావాలని పాడు చేయలేదు. నాకు ఇతని చేతిలో ఆ చెట్టు కట్టాల్సిన తాడుందని తెలీదు. అయినా అంతకు ముందు ఇతను నన్ను గుద్దేశాడు. అది నేను కూడా చూసుకోకుండా గుద్దేశాను. ఆపండి. ఇదేమన్నా మీరు సరదాగా తిరిగే చోటు అనుకున్నారా?
ఈ ఆలయం అంటే మీకు ఆటలుగా ఉందా? ఇది ఎంత మహిమగల గుడో, ఈ కోనేరు మహిమేంటో మీకు తెలుసా? పంతులు గారు, మీరు వేరే ఆలోచనలు ఏం చేయకండి. నేను చేసిన దానికి క్షమాపణ చెప్తాను. దయచేసి వదిలేయండి. నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను, వదిలేయండి. క్షమించమని అడిగితే క్షమించే అంత చిన్న తప్పు కాదు మీరు చేసింది. అంటే ఇప్పుడు ఏం చేస్తారు? మాకేదైనా పనిష్మెంట్ ఇస్తారా? ఏయ్, నువ్వు నోర్మై. ఇక్కడ ఏం చేస్తారో నీకు తెలుసా? ఏం చేస్తారు? మీకు పనిష్మెంట్ ఏమో బాబు, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. పెళ్లి చేస్తాం. ఏంటి, పెళ్లి చేస్తారా? జోక్ చేస్తున్నారా? ఓయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జోక్ చేయడం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు మా గురించి? ఈ కోనేరు ఎంత పవిత్రమైందో నీకు తెలుసా? నీళ్ళలో పడితే పెళ్లి చేస్తానంటారేంటి? నువ్వు నోర్మై. అది ఇక్కడ ఆచారం. దీని నుంచి బయటపడాలంటే వీళ్ళని బ్రతిమలాడాలి. ఇలా నోటుకొచ్చినట్టు వాక్కూడదు. మరి ఇదేం ఆచారం? చూడు బాబు, ఇది ఈనాటి ఆచారం కాదు, ఎన్నో తరాల నుంచి వస్తున్న ఆచారం. మేమెంతో పవిత్రంగా పాటిస్తున్న ఈ ఆచారాన్ని ప్రశ్నించే హక్కు నీకు లేదు. మరి పొరపాటున ఈ నీళ్ళల్లో పడిన వాళ్ళకి పెళ్లి చేసే హక్కు మీకుందా? మాది హక్కు కాదు బాబు, బాధ్యత, నమ్మకం. మీ నమ్మకం ఏంటో, మీ బాధ్యత ఎలా అయిందో నాకు అర్థం కావడం లేదు. మీరేమీ మా పేరెంట్స్ కాదు. మా పెళ్లి మీ బాధ్యత అవడానికి. బాబు, ఈ కోనేరులో దిగేవాళ్ళు దంపతులై ఉండాలి. లేదంటే దంపతులయ్యేవాళ్ళు మాత్రమే ఈ కోనేరులో దిగాలి. పెళ్ళైన వాళ్ళు కూడా ఒంటరిగా ఈ నీళ్ళని తాకకూడదు. అది చాలా పెద్ద అపచారం. నీళ్లు ముట్టుకుంటే అపచారం ఏంటి? దానివల్ల నష్టం ఏంటి? దానివల్ల నష్టం కాదు, అరిష్టం జరుగుతుంది. ఇంతకు ముందు నీలాగే వితండవాదం చేసిన ఒక అతను ఇక్కడే ఈ నీళ్లలో దిగాడు. ఆ తర్వాత అతని కుటుంబం ఏమైందో మాకు తెలీదు. వాళ్ళమ్మ మాత్రం సర్వం కోల్పోయి పిచ్చిదాన్లా ఈ ఊళ్ళోనే రోడ్ల మీద తిరుగుతోంది. అంతకు ముందు కూడా పొరపాటున నీళ్లలో పడి జంట కాకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి ఇలాగే జరిగింది. అందుకే అప్పటి నుంచి ఇంకెవరికి అలా జరగకూడదని మేము ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాం. అందుకే అది మా బాధ్యతగా మారింది. సరేనండి, మీరు ఎవరికి ఎలాంటి బ్యాడు జరగకూడదని జాగ్రత్తలు తీసుకోవడం బానే ఉంది. కానీ దానికోసం నాకేమితో పెళ్లి చేస్తానంటే ఎలా? కాదంటే కుదరదు బాబు. మీరు మా నమ్మకాలని, ఆచారాల్ని అపహాస్యం చేస్తున్నారు. అయ్యో, మీరు నన్ను ఇతనితో కలపకండి. ఇతనికి నమ్మకం లేదేమో. నాకు దేవుడి మీద విపరీతమైన నమ్మకం, భక్తి ఉన్నాయి. కానీ ఇతన్ని పెళ్లి చేసుకోమనకుండా వేరే ఏదైనా శిక్ష వేయండి. అది ఎంత పెద్ద శిక్ష అయినా పర్లేదు, నేను అనుభవిస్తాను. ప్లీజ్ అండి, మీ అందరికి దండం పెడతాను. ఇతనితో పెళ్లి మాత్రం వద్దు. ఈమెకే కాదు, నాకు పెళ్ళొద్దు. అసలు ఈమె నా భార్య అవడం ఏంటి? వీళ్ళకి మాకు బంధుత్వం ఏంటి? వీళ్ళెక్కడా, మేమెక్కడా? నా కాళ్ల కింద చెప్పు వాల్యూ కూడా చేయని మనిషి నాకు భార్య ఎలా అవుతుంది? పిచ్చి పిచ్చిగా వాగేవంటే చెంప పగులుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోకుండా నీ డబ్బు, నీ అంతస్తు, నీ పొగరు చూపిస్తావేంటి? ఇడియట్. ఇక్కడ నీళ్లలో పడిన తర్వాత నువ్వు ఎంత బలిసిన వాడివైనా, ఆ అమ్మాయి ఎంత లేనిదైనా, మీ ఇద్దరికి పెళ్లి చేసే తీరాలి. కుదరదు, నేను ఒప్పుకోను. నాకిష్టం లేకుండా పెళ్లి చేస్తే మీ అందరి మీద పోలీస్ కేసు పెడతాను. నువ్వేం చేసినా ఈ పెళ్లి చేసుకోకుండా నువ్వు ఈ చోటు నుంచి బయటికి వెళ్ళలేవు. నువ్విక్కడికి వచ్చిందే ఒక నమ్మకంతోటి. నీ ఇంటి దోషం పోగొట్టుకోవాలని వచ్చావు. ఇప్పుడు ఇక్కడ నమ్మకాన్ని కాదని ఇంకా పెద్ద దోషం మూటగట్టుకోవాలని చూస్తున్నావు. నీ ఇష్టం బాబు.
నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యొచ్చు, కానీ ఇలాంటి కేసులు మా మీద నిలబడవు. మాకు దేవుడి అండ ఉంది, కానీ నీ కుటుంబానికి ఏం జరుగుతుందో, ముఖ్యంగా మీ అమ్మగారికి ఏమవుతుందో మాకు తెలీదు. ఇది నిన్ను బెదిరించడానికో భయపెట్టి పెళ్ళొప్పించడానికో కాదు బాబు. ఇక్కడ జరిగిన వాటిని బట్టి చెప్తున్నాం. చూడండి, మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ దోషం పోగొట్టుకోవడానికి ఇంకేదైనా పెద్ద పూజ ఉంటే చెప్పండి, ఎంత ఖర్చైనా నేను చేయించుకుంటాను. కానీ పెళ్లి మాత్రం తప్పించండి ప్లీజ్. నేను కూడా మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను. ఎలాగైనా సరే నాకు ఈ పెళ్లి తప్పించండి. చూడండి, దీనికి వేరే పరిష్కారం ఉండి ఉంటే ముందు మీకు అదే చెప్పేవాళ్ళం. వేరే ఏమీ లేదు కాబట్టే మీకు పెళ్లి చేస్తాం అంటున్నాం. అయ్యో, మీకెలా చెప్పాలండి? ఏమా, నువ్వు ఏలూరులో కృష్ణమ్మ కూతురు కదూ? అవునండి. మీ అమ్మ అక్కడ అమ్మవారికి ఎంతో నిష్టగా చీరనేసి సమర్పిస్తుంది కదూ? అవునండి, ఆవిడే. నేను వాళ్ళ అమ్మాయిని, 4 కూతుర్ని. మరిప్పుడు నువ్వు ఇక్కడ ఆచారం కాదంటే అక్కడ గుళ్ళో పెద్దలు మీ అమ్మ నుంచి చీర సమర్పించే ఆచారాన్ని వెనక్కి తీసేసుకుంటారు కదమ్మా. అవునమ్మా, ఈ ఆచారాన్ని చుట్టుపక్కల ఊళ్ళల్లో పెద్దలందరూ గట్టిగా నమ్ముతారు. మనకి జన్మనిచ్చిన వాళ్ళని గౌరవించకపోతే అందరూ ఎలా తిడతారో, మనకు అన్నీ ఇచ్చే దైవాన్ని గౌరవించకపోతే ప్రకృతి కూడా తిడుతుంది, శిక్షిస్తుంది. చూడండి, మీతో వాదన అనవసరం. వీళ్ళిద్దరూ పెళ్లి కాకుండా కోనేట్లోకి దిగారు కాబట్టి నియమం ప్రకారం వీళ్ళు పెళ్లి చేసుకునే ఈ కోనేటి నుంచి బయటికి రావాలి. వెళ్ళి తాళి తీసుకురండి. ఆ దేవదేవుడు అమ్మవారు దిగిన పవిత్రమైన కోనేరు కాబట్టి మీరు దంపతులుగా దిగకపోయినా దంపతులై పైకి రావడం వల్ల మీరు చేసిన దోషం పరిహారం అవుతుంది. బాబు, మీరిద్దరూ జంటగా వెళ్ళి ఈ తాళిని వాళ్ళకివ్వండి. అలాగేనండి. ఇంకాసేపట్లో విక్కీ హాసిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. మనం వెంటనే బయలుదేరాలి. వీళ్ళు అమ్మ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మకి అక్కలకి నేనేం చెప్పాలి? బాబు, ఆ దండలు మార్చుకోండి. తీసుకో నాయనా. మార్చుకోండి. వేయండమ్మా.
చూడండి, మీరిక్కడ బలవంతంగా తల వంచి పెళ్లి చేసుకున్నా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక ఇది పెళ్ళే కాదని తాళి తీసి పక్కన పెట్టేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళడం లాంటి పనులు చేయకండి. ఎందుకంటే ఇక్కడ జరిగిన పెళ్లిని కాదంటే చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరిద్దరూ దేవుని ముందు ప్రమాణం చేయండి. అలాగేం చేయలేండి. చెయ్యమని ప్రమాణం చేయడం వల్ల నష్టమేంటి బాబు? చెయ్యండి. స్వామి అనండి. స్వామి, నీ సమక్షంలో జరిగిన పెళ్లిని మేము అపహాస్యం చెయ్యము. నీ సమక్షంలో జరిగిన పెళ్లిని మేము అపహాస్యం చెయ్యం. జీవితాంతం కలిసిమెలిసి ఉంటాము. జీవితాంతం. చెప్పండమ్మా, చెప్పండి. జీవితాంతం కలిసిమెలిసి ఉంటాం. పైకి లేవండి. ఇంకా ఇక మీరు బయలుదేరచ్చు. బాబు, ప్రమాణపూర్తిగా పెళ్లాడిన భార్యని వదిలేసి వెళితే ఇలాగే జరుగుతుంది. నీకు దేవుడు ఇక్కడే సత్యం చూపించాడు. ఎప్పటికైనా తెలుసుకుని నీ భార్యను తీసుకుని వెళ్ళు. వద్దని వదిలేసావంటే మాత్రం చాలా బాధపడతావు. నీ కుటుంబానికి ఏం జరుగుతుందో, ముఖ్యంగా మీ అమ్మగారికి ఏమవుతుందో మాకు తెలీదు. శుభం భూయాత్. వెళ్ళరండి. రేఖ, ఓసారి విక్కీకి ఫోన్ చేయి. ఓకే అమ్మా. ఆన్సర్ చేయట్లేదమ్మా. పిన్ని, నేను బయలుదేరాక వాడొస్తే వెంటనే ఆఫీస్కి రమ్మని చెప్పు. అలాగేనమ్మా. రేఖ, మనం బయలుదేరదామా? సరే అమ్మా. అదిగో అమ్మా, విక్కీ వచ్చేసాడు.
విక్కీ, ఇంత లేట్ అయిందేంటి? వెళ్ళి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొనిరా. పూజలో విక్కీకి దేవుడు దండ వేసినట్టున్నారు. చక్షుశ్చమే స్తోత్రంచమే దక్షిణచమే బలంచమే